హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,343. అయితే నిన్నటి రీచ్ అయిన హై మనం చూసుకుంటే 24,350 ఉంది. ఆల్మోస్ట్ ఆ హై లెవెల్కి దగ్గరలో ఓపెన్ అవుతూ అదే ఇవాల్టి హైని క్రియేట్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 24,125 వరకు రీచ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మనం 2 పార్టీషన్ లాగా తీసుకున్నాం మార్కెట్ని. 24,500 నుంచి 24,000 ఈ 500 పాయింట్స్ రేంజ్లో. సో యాక్చువల్గా ఈరోజు మనం ఓవరాల్గా చెప్పుకుంటున్నాం వితౌట్ ఎనీ రైటింగ్ వర్డ్స్. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దట్. ఇక్కడ మనం చూసుకుంటే 24,200 దగ్గర లెవెల్ డ్రా చేస్తున్నాం. సో ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేసాం మనం. 24,200 బిలో ఉంటే ఈ 200 పాయింట్స్ జోన్ అండ్ అబోవ్ ఉంటే ఈ 300 పాయింట్స్ జోన్ అని. కానీ ఈరోజు నిన్న ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో 24,350 దగ్గరలో హై రీచ్ అయింది. సో అలా మార్కెట్ ఓపెనింగ్ నుంచి కరెక్ట్ అవుతూనే వచ్చింది. సో నిన్నటి లో కన్నా లో వెళ్ళి అండ్ ఫైనల్లీ క్లోజింగ్ కూడా ఈ 24,200 దగ్గర క్లోజ్ అయింది మనం అబ్జర్వ్ చేసే లెవెల్ దగ్గర. సో ఇప్పుడు ఈ 24,200 సపోర్ట్ లెవెల్ కొద్దిగా వీకెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో రేపటి మార్కెట్లో దీని నుంచి ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ 200 పాయింట్స్ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్స్ అవర్ ఒపీనియన్ విత్ నిఫ్టీ 50 ఈ డే వైస్ క్యాండిల్ బట్టి. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో గమనిద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే మార్కెట్ ఓపెనింగ్ ఇందాక చెప్పుకున్నట్టే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. హై వచ్చేసి 24,340 దగ్గర. ఇక్కడ నుంచి ఫస్ట్ 3 క్యాండిల్స్లోనే 24,200 వరకు కరెక్ట్ అయింది. సో మనం ఆల్రెడీ ఇలానే కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,200 లెవెల్కి ఎబోనే మార్కెట్ ఉంటుందని. సో ఎప్పుడైతే ఈ 24,200 నియర్ బై వచ్చిందో సో ఈ క్యాండిల్ లో చూసుకున్న 24,209 వరకు ఉంది. సో అలా ప్రతి క్యాండిల్ కూడా 24,200 దగ్గరే ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 మోర్ దెన్ 2 అవర్స్ ప్రతి క్యాండిల్ బాడీ కూడా 24,200 ఎబోనే క్లోజ్ అయ్యాయి. ఫైనల్గా ఇంత సపోర్ట్ ఇచ్చిన తర్వాత బ్రేక్ అయింది మార్కెట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 24,200ని టచ్ చేస్తూనే వచ్చాయి మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్. లాస్ట్ మూమెంటంలో కూడా ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 24,194 యాక్చువల్ క్లోజింగ్. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది మనం నిన్న ఏ ఒపీనియన్ తోటి అయితే ఉన్నామో మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ వేలో ఉంటుందని చెప్పేసి ఒక 300 పాయింట్స్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాం. ఆ బుల్లిష్ సినారియో మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. సో దాన్ని బట్టి ఇప్పుడు 24,200కి ఒక ప్లస్ ఆర్ మైనస్ 200 రేంజ్ని మనం అజ్యూమ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కేసు వచ్చేసి డౌన్వర్డ్ ఉన్న 200 పాయింట్స్ రేంజ్. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ బాగా మంచి క్లోజింగ్ అయితే వచ్చింది కదా. 52,000 అబోవ్ 52,207 దగ్గర క్లోజింగ్. సో మనం 52,000ని స్ట్రాంగర్ సపోర్ట్ లానే చూసాం. అండ్ టాప్ లెవెల్లో 52,800 వరకు గమనించాం. ఇదే రేంజ్లో ఉంటుంది మార్కెట్ అయితే అని. ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 52,550 హై చూపిస్తుంది. సో లాంగ్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గ్యాప్ ఈ రీసెంట్ టైమ్స్లో మనకి రీచ్ అయిన హై 52,493 ఉంది, విచ్ ఇస్ నియర్ టు 52,500. ఇక్కడ కూడా 52,577 అండ్ ఈ క్యాండిల్ హై చూసుకున్న 52,580. సో యావరేజ్గా మనం చూసుకున్నప్పుడు 52,550 అనేది ఈ 3 క్యాండిల్స్కి వచ్చిన హై, ఈ 3 క్యాండిల్స్కి వచ్చిన యావరేజ్ హై. ఈ యావరేజ్ హై దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డౌన్ సైడ్ కరెక్ట్ అవుతూ ఎగ్జాక్ట్లీ ఈ 52,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ మనకు ఒక పెండింగ్ గ్యాప్ కనబడుతుంది కాబట్టి ఒక 2-3 క్యాండిల్స్ ఒక కన్సోలిడేషన్కి మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ వీక్లో ఆ కన్సోలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక క్యాండిల్ అయితే కంప్లీట్లీ ఒక క్యాండిల్ బాడీ క్లోజ్ అవ్వాలి 52,500 నుంచి 53,000 ఈ ఇన్ బిట్వీన్లో. సో ఈ క్యాండిల్ బట్టి రేంజ్ చూసుకుంటే ఇంట్రాడేలో ఎగ్జాక్ట్లీ 52,000 లెవెల్ దగ్గర లో క్రియేట్ చేసింది. 550 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసి ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి యాక్చువల్ క్లోజింగ్ 52,199. సో నిన్న క్లోజింగ్ ఏదైతే వచ్చిందో అక్కడే నియర్లీ ఒక 10-15 పాయింట్స్ అటు ఇటుగా మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి స్మాల్ కూల్ ఆఫ్ అనమాట. ఒకసారి ఈ మూమెంటం కూడా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఈ గ్యాప్ అప్ అంతా సింగిల్ క్యాండిల్లోనే మొత్తం తినేసింది. సో ఇక్కడ సింగిల్ క్యాండిల్లోనే మార్కెట్ ఎప్పుడైతే 52,300 దగ్గర క్లోజ్ అయిందో సో కొద్దిగా హాల్ట్ తీసుకొని మళ్ళీ
ఫర్దర్ ఫోర్ ఇంకొక 300 పాయింట్స్ ఇక్కడ కరెక్ట్ అవ్వడం చూడొచ్చు. సో విత్ ఇన్ 1 అవర్లోనే ఈ రేంజ్ అంతా కవర్ చేశాక అప్పుడు మార్కెట్లో సెల్ ఆఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది, స్లోగా సాచురేట్ అయింది. సో ఇక్కడ ప్రతి క్యాండిల్ చూసుకుంటే 100 పాయింట్స్ మించి పెద్ద రేంజ్ అయితే కనబడట్లేదు, చాలా స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూనే క్లోజ్ అయింది. కాబట్టి రేపు మంత్లీ ఎక్స్పైరీకి బ్యాంక్ నిఫ్టీని 52,000 నుంచి 52,800 సేమ్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ లోవర్ సైడ్ బోర్డర్ కూడా బాడీస్ ప్రతి క్యాండిల్ బాడీ నియర్లీ 52,100 దగ్గర క్లోజ్ అయింది, కానీ బిలో క్లోజ్ అవ్వలేదు. సో ఇది స్ట్రాంగర్ సపోర్ట్ జోన్ లానే మనం కన్సిడర్ చేస్తున్నాం 52,000 లెవెల్. సో మనం రేపటి ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేసే జోన్ వచ్చేసి లోవర్ సైడ్ 52,000 అండ్ అప్పర్ సైడ్ 52,800. సో దిస్ ఇస్ ద రేంజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. చూద్దాం రేపు మార్కెట్ మొమెంటమ్ సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉంటుందా లేదా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Blogs. Bye guys, see you tomorrow.